అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఒక వార్త వచ్చింది. దాని ద్వారా చాలామందికి ఏం అనుమానం ఉన్నదంటే మళ్ళీ ఏమన్నా ఎలక్షన్స్ వస్తాయా ఈ రాష్ట్రంలో, మరి వస్తే ఎట్లా, వస్తే మరి ఇక అవకాశం దొరికింది కదా ఈ రైతులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఇక చూసుకుందామని అనుకుంటుర్రా అని కొంత అది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ వార్తలతో పాటు ఇగో వివరణ ఇవ్వండి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు అంటూ లిఖితపూర్వక వివరణ కోరిన శాసనసభ కార్యదర్శి బీఆర్ఎస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే గడువు కోరుతామన్న కడియం శ్రీహరి, అదే బాటలో మిగతా ఎమ్మెల్యేలు, వలస ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ న్యాయ సహకారం అంటూ ఇక వీళ్ళు న్యాయ సహకారం ఇస్తే వాళ్ళు బయటపడతారని చూస్తారు. కానీ లాస్ట్కి ఇది ఏమైపోయే పరిస్థితి ఉన్నదంటే వీళ్ళంతా కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నది, అనర్హత వేటు పడే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాలలో ఈ 10 నియోజకవర్గాలలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. వస్తే కూడా మంచిదే, ఇప్పుడు వస్తే కూడా మంచిదే, ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది. 1 కాదు 2 కాదు 3 కాదు 10 శాసనసభ నియోజకవర్గాల్లో కనుక ఎన్నికలు జరిగితే ఇలా ప్రజలంతా కూడా ఎట్లా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలుసు. ఆ ఎలక్షన్స్ ద్వారా ఆ ఓటు ద్వారా సమాధానం చెప్పడానికి సిద్ధమైనరు రాష్ట్ర ప్రజలంతా కూడా. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది కదా, అందుకోసానికి ఇట్లా అయిందని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది శాసనసభ్యులకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు పంపించారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అంశాలపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు దానం నాగేంద్రం, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తొలుత పిటిషన్ దాఖలు చేశారు. ఇక తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లపై నిర్ణయం తీసుకుంటారన్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. సో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందేమో అన్న అనుమానం చాలామందికి ఉన్నది. ఇగో తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అది ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎందుకు డిలే చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే ఈ పిటిషన్ను పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. దీంతో శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన కడియం శ్రీహరి అట్లే వివరణ ఇచ్చేందుకు సమయం అడుగుతామని చెప్పారు. మిగతా వారు సైతం ఇదే బాటలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడంతా కూడా సుప్రీంకోర్టు నిర్ణయం పైన ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనున్న నేపథ్యంలో ఆ లోపు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి నోటీసుపై వివరణ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గడువు కోరితే ఆ గడువు ఎప్పటి వరకు ఉండనుంది, ఒకవేళ వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందుతుందా అనేది ఆసక్తి రేపుతుంది. మొత్తంగా రాజకీయంగా సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అంటూ వీళ్ళు లేనిపోని పంచాయతీ పెట్టుకున్నారు. తెచ్చి పెట్టుకొని గోకి ఇలా అంటారు కదా, ఇలా పని లేనోడు పని పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఆడున్న అయిపోతుండే, ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళకి సరిపోతుండే. అనవసరంగా ఏదో ఎల్పీని మొత్తం విలీనం చేసుకున్నట్టుగా రోజొక్కళ్ళని ఆయనతో చేసుకొని ఒక 10 మందిని తయారు చేసుకోరు. ఇప్పుడు వీళ్ళు గోడ మీద పిల్లు లెక్క గోపిల్ లెక్క తయారైనరు. ఏం చేయాలో తెలుస్తలేదు. అటైతే వద్దనుకొని వచ్చేసిండ్రు, ఇటుపక్క ఉందామంటే వీళ్ళు ఉండనిస్తలేరు. వీళ్ళకు చట్టబద్ధంగా ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండే అవకాశం లేదు కదా, ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళంతా ఆగములు ఉన్నారు. ఇటున్నా అయిపోతుండే కానీ అనవసరంగా ఇటు వచ్చి ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయినామంటా ఉన్నారు. ఇది ప్రజలకు దొరికిన ఏదో అంటారు కదా సదవకాశం. ఇదిగా దీన్ని మించింది లేదు. ఇక మహాద్భుతం. ఇదిగా అద్భుతమైన అవకాశం. 10 నియోజకవర్గాలలో కనుక ఎన్నికలు జరిగితే ఇవాళ నిజంగా రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు, రైతులు, సామాన్యులు అందరూ కూడా ఆ సమాధానం చెప్పడానికి కర్రుగాల్చి వాత పెట్టడానికి మీ అందరికీ కొర్రాయితో సురుకు పెట్టడానికి సిద్ధమైపోయినరు. గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికల కంటే కూడా గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలు సరే రేపు పొద్దుగల ఒకవేళ ఏ పార్టీలో గెలిచినా లేదా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా గెలిచినా మళ్ళీ అధికార పార్టీలకే పోతారా దొంగలు అన్నా అని చెప్పి చాలామంది నాతోని అంటూ ఉంటారు. అన్న ఒకవేళ నిజంగా వ్యతిరేకంగా గెలిచినప్పటికీ ఈ ప్రభుత్వం చేసే ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది చాలామంది మళ్ళీ కాంగ్రెస్లకు చేరిపోతారు కదా అంటారు. కానీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం జరగదు. కాబట్టి గెలిస్తే ఆ పార్టీలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మారితే వాళ్ళు మళ్ళీ అనర్హత వేటు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు గెలిస్తే అందులోనే ఉంటారు. సో ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలు వస్తేనే మంచిది. ఆ ఎన్నికలే మనకు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం. ఇక
ప్రజలకి రైతులకి ఇంతకంటే మంచి అవకాశం ఇంకా దొరకదు. ఇక ఈ దొంగలని మళ్ళా పార్టీ మారిన దొంగలని రాళ్లతో కొట్టి సంపని చెప్పిన రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టలేడు కదా, మనం ఓటుతో కొడదాం. ప్రజాస్వామ్యంలో మనం భౌతిక దాడులకు దిగద్దు కాబట్టి రాళ్లతో కొట్టుడు మనకు అక్కర్లేదు. ప్రజలకు నేను పిలిపిస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఓటుతోనే కొట్టాలి, ఒక్కొక్కరిని చెంప పలిగిపోయేటట్టు కొట్టాలి. అప్పుడు కానీ చక్కగా వీళ్ళు సెట్ గారు సుధరాయించరు.